కాదేది అవినీతికి అనర్హం. మీరు అక్కడ చూడొచ్చు, కాదేది అవినీతికి అనర్హం అంటే అవినీతి చేయడానికి ఏది అంటే కింద భూగర్భం నుంచి ఆకాశం వరకు ఏదైనా అవినీతికి పాల్పడవచ్చు. రిజిస్ట్రేషన్ అయిన భూములు మళ్ళీ ఇంకో పేరు మీద రిజిస్ట్రేషన్ చేసివచ్చు. లడ్డూలు దేవుడు ప్రసాదం అనుకున్న నెయ్యిని కల్తీ చేసివచ్చు. ఆఖరికి స్వామివారికి వచ్చే విఐపి దర్శనంకి వచ్చే వాళ్ళు సాలువా కప్పడానికి పట్టు బదులు పాలిస్టర్ కల్తీ చేసివచ్చు. సామాన్యుడు తినే తిండిలో కూడా మేము రేషన్ కిందగా ఇస్తున్నామని చెప్పి ఆ బియ్యంలో రకరకాలు కల్పించేయచ్చు. స్వచ్ఛమైన బియ్యంని కాకినాడ పోర్టు నుంచి వాళ్ళకి నచ్చుకున్న దేశాలకి సప్లై చేసుకొని ఇక్కడ నాసిరకం ఉంచి ప్రజలకి చంపేయచ్చు. కల్తీ పేరుతో తక్కువ ధరకే ఇస్తున్నామని పేరుతో కొత్త కొత్త ట్రెండ్లు క్రియేట్ చేసి కొత్త కొత్త కంపెనీలకు పెట్టి లిక్కర్ ద్వారా మనుషుల్ని చంపేయచ్చు. ఒకటి కాదు ఆఖరికి రండి ఆడుదాం ఆడుదాం కిట్లు అదొక బిజినెస్. ఎన్నండి ఇంకా చెప్పు, నాకు ఇంకా గుర్తు రావట్లేదు, బోల్డ్ ఉన్నాయి. ఏదో భూమి ఈయన రాజుగారు ఒకప్పుడు చక్రవర్తిలాగా శ్రీరామచంద్ర ప్రభువులాగా భూమి దారదత్తం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద ఆయన ఫోటో వేయించుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మేబీ మనం శివరాత్రి రోజు ఒక డిస్కషన్ పెట్టుకుందాం. శివరాత్రి రోజు పెట్టుకుంటే చక్కగా ఆయన చిట్టాపద్దులన్నీ ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన తీస్తే ఈజీగా జాగారం అయిపోతుంది. మనకి వెయిట్ చేయక్కర్లే, నిద్ర వచ్చేస్తుందిరా అనిపించదు, అంత చిట్టాపద్దు ఉంది. చూద్దాం 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న మహా వ్యక్తి పరిపాలనలో ఉండే విషయాలన్నీ ప్రభుత్వం నిజంగా కక్ష సాధింపుగా కానీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ కూటమి ప్రభుత్వం నడిపిస్తే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా ఇష్టమైన స్టేట్మెంట్. నిజంగా ప్రభుత్వం కక్ష సాధింపుగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంగా కానీ చేస్తే ఇప్పుడున్న అన్ని ఊర్లలో అన్ని నియోజకవర్గాల్లో లేదా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండే జైళ్ళ శాఖ ఎక్స్ట్రా బ్లాక్ కట్టుకోవాలట. ఒక బ్లాకు చాలు, అంటే అంతమంది ఉన్నారు ఇక్కడ తిరిగేస్తున్నారు. ఇంకా కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. నిన్నటి నుంచి ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంట. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడున్నారో తెలియదు. ఎందుకు అంత బాధ? ఎందుకు అధికారము దర్పం ఉందని ఎందుకు విరవేగడం ఎందుకు? ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ చూద్దాం. ఈ వైకాపా కీలక నేత విన్నపంతోనే చిన్న అప్పన్నకు సాయం. కొనుగోలు కమిటీలో 4 నెలలే ఉన్న కల్తీ నెయ్యి కేసులో సిట్కు చెప్పిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. కొనుగోలు కమిటీలో 4 నెలలే ఉన్నా అంటే కొనసాగించారు. అది ఒకసారి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఏ విధంగా సిట్కి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి తన యొక్క వాంగ్మూలం ఇచ్చారో ఒకసారి చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కోవూరు ఎమ్మెల్యే తీతీది పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల విచారించారు. నెల్లూరులోనే ఆమె ప్రశ్నించిన సమాచారం 2019 సెప్టెంబర్ నుంచి 4 నెలల పాటు ఆమె తీతీదిలో కొనుగోలు కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఆ సమయంలో ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏదైతే ఉందో పాలక మండలి, దాంట్లో ఈ కొనుగోలు కమిటీకి సంబంధించి సభ్యురాలుగా ఉన్నారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు. అయితే అప్పటి తీతీది అధ్యక్షులు కొనుగోలు కమిటీ సభ్యులు విచారిస్తున్న క్రమంలోనే ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు. నెయ్యి కొనుగోలుకు టెండర్లు ఎలా పిలుస్తారు, విధి విధానాలు ఏంటని క్లియర్గా సిట్ వాళ్ళు అడిగారట. అడిగితే మాజీ అధ్యక్షుడు వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారికి కూడా పిలిచి అడిగితే మనం ఆ మధ్యన చూసాం, ఒక నెల కిందట ఎప్పుడో సిట్ ప్రశ్నించినప్పుడు, కల్తీ నెయ్యి నిజంగా జరిగింది, ఇది ఘోరం, జరగకూడదు, ఎవరైతేనేమి దీనికి పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అన్నట్టుగా ఒక ధోరణిలో మాట్లాడారు. ఒక్కసారి వైకాపాలందరూ కూడా తల మీద తుండు కొట్టేసుకున్నారు. అయ్యా ఈయన లోపలికి వెళ్ళి ఏదో మనల్ని కవర్ చేసేలా చెప్తారేమో, అరే ఏం జరగలేదు, అసలు అవ్వలేదు, ఆవులు తినే గడ్డిలో లోపం ఉంది, ఆవులు పౌష్టికాహారం లోపం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా రిపోర్ట్ తీసుకొని. అలా కూడా కల్తీ నెయ్యి అవుతుందట. ఏంటి తినే ఆహారం సరిగ్గా లేకపోతే నెయ్యిలో ఆ కంటెంట్ తగ్గుతుందేమో కానీ పూర్తిగా మేగడ శాతము వెన్న శాతం లేకుండా నెయ్యి అయ్యిందని అంటే ఎట్లా? మరి అటువంటి గొప్ప సైంటిస్టులకే తెలియాలి. సో ఆయన సుబ్బారెడ్డి గారు కవర్ చేయకుండా జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, ఒక అధికారంలో ఉన్నవాడు ఎక్కడైనా ఒక శాఖలో జరిగితే ఖచ్చితంగా వాడెవడో పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం, ఎవరైనా సరే దోషులను వదలొద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ క్లియర్ కదా. అరే ఎక్కడో రోడ్ సైడ్ ఒక కల్తీ మద్యం తాగినోడు సపోర్ట్ చేస్తాడు, అక్కడెక్కడో గుట్కాలు తిని తాగినోడు సపోర్ట్ చేస్తాడు, దాన్ని ఏమంటారు డ్రగ్స్ తీసుకుని గుంటూరులో 3 అల్లరి మోకలు అల్లరి చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. అంటే ఏంటి నేను అర్థం, వీళ్ళ బ్యాచ్ ఇదంతా.
వాళ్ళందరినీ అరే ఎవడైనా సరే తప్పు చేస్తే ఒకవేళ పార్టీ కార్యకర్తనే బయటికైనా యాక్ట్ చేయొచ్చు కదా. ఇదెక్కడి మాట తీరు కూడా తెలియని నాయకుడు స్వామి. సరే ఆ వైవి సుబ్బారెడ్డి గారు అరే వైవి సుబ్బారెడ్డి గారు మనకి ఏదో కవర్ చేస్తాడు అనుకుంటే ఈయనేంటి ఇలా బాంబు పేల్చాడని చెప్పి వైసీపీ నాయకులే అనుకుంటూ కవర్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఏది శాటిలైట్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని సిట్ ప్రశ్నించిన తరువాత. సో ఒకసారి వైవి సుబ్బారెడ్డి గారి మాజీ పిఏ చిన్నప్పను బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. వైకాపాలోని కీలక నేత విన్నవించడంతోనే తొలుత నెలకు 50,000, అనంతరం 25,000 చొప్పున కొంతకాలం ఇచ్చామని ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తాము ఎందరికో మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటామని, అందులో భాగంగానే అతను డబ్బులు ఇచ్చామని తెలిపారు. అబ్బోబోయ్ ఎంత మానవతా దృక్పథమో. చిన్నప్పన్న ఎప్పుడూ తమ దగ్గర పని చేయలేదని, పిఏగాను లేరని బదులిచ్చారు. అతనికి ఢిల్లీలో ఉద్యోగం ఇవ్వాలని కూడా సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. టెండర్ నిబంధనలు సరళతరం చేసినప్పుడు కూడా తాను కొనుగోలు కమిటీలో లేనని చెప్పారు. ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నది వాస్తవంగా గంటాబాజాయించి చెప్పేశారు. ఈ చిన్నప్పన్న అంటే వీళ్ళందరికీ బినామీలు ఉంటారేమో. మేబీ ఆ బినామీలు వీళ్ళేనేమో, వీళ్ళ ద్వారా ఈ విధమైన నడిపిస్తుంటారేమో. ఇక్కడ చూడండి, మంత్రి పార్థసారథిని సైతం కల్తీనే కేసులో ఈ నెల 23న మంత్రి పార్థసారథిని సైతం సిట్ ప్రశ్నించింది. వైకాపా హయాంలో ప్రస్తుత మంత్రి ఒకప్పుడు వైకాపాలోని వ్యక్తి హయాంలో 2019 సెప్టెంబర్ నుంచి 2 ఏళ్ల పాటు ఆయన కూడా తీతిద్దే బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన కొనుగోలు కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. ఈమెలాగా ప్రశాంత్ రెడ్డి గారి లాగే 2020 మార్చిలో కోవిడ్ తర్వాత నుంచి తాను పెద్దగా బోర్డు వ్యవహారాలు జోక్యం చేసుకోలేదని, కల్తీ నెయ్యి గురించి తనకు తెలియదని పార్థసారథి చెప్పినట్టు సమాచారం. అధికారులే అంతా చూసుకుంటానని సమాధానం చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు జనరల్గా ఈయన చెప్పిన దాంట్లో ఒక చిన్న వాస్తవం ఉంది. జనరల్గా ఏ నాయకుడైనా కూడా సమర్థవంతుడైతే పలానా పథకం ప్రజలోకి తీసుకెళ్ళాలి, పలానా సంక్షేమ పథకం ఇది అమలు చేయాలి అంటే అధికారులు, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సీనియర్లు వాళ్ళు పిలిచి ఇలా ఉంది, ఇలా తింటే దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్దాం, దీనికి సబ్సిడీ ఇద్దాం, దీనికి పథకాలు ఎంతవరకు ఇదవుతాయి అంటే ముఖ్యమంత్రి కానీ ఒక నాయకుడు కానీ మంత్రి కానీ ఆ స్థాయి ఆలోచించినప్పుడు ఇది నా ప్లానింగ్, ఇలా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని అంటే వాళ్ళే అమలు చేసేస్తారు, అధికారులే నడిపించేస్తారు. 50-60% అధికారులే, మిగతాది పాలక మండలి, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా. సో అట్లాంటి వాళ్ళు కుమ్మక్క అయిపోతే ఏముంటుంది, ఇదే జరుగుద్ది. అదే చెప్పారు ఆయన. అధికారులు అంతా చూసుకుంటారని సమాధానం చెప్పారు. అధికారులు బాబు మనకిది రావాలి. ఇంకో స్కామ్ కూడా చెప్పడం మర్చిపోయాను. టీటీడీలో టికెట్లు అది రోజా గారి మీద అలాగా అభియోగం ఉంది, వాస్తవం ఏదో తెలియదు. ఇకపోతే వాటర్ బాటిల్ అండి, ఏదైతే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలన్నారో గాజు బాటిల్ 60 రూపాయలు లీటరు. 60 రూపాయలు, మీరు విన్నది కరెక్టే. నిజంగా ఏ స్టార్ హోటల్లో కూడా అంత కాస్ట్ ఉండదేమో. కొండ మీద బాటిల్ తిరిగిస్తే 30 రూపాయలు, ఇవ్వకపోతే 60 రూపాయలు. పోనీ బాటిల్ ఎక్కడైనా తీసుకుంటానంటే ఏ షాప్లో కూడా అక్కడే తీసుకోవాలట. అదొక స్కామ్. 20 రూపాయలు కూడా విలువ చేయని బాటిల్ 60 రూపాయలు అంటే దాంట్లో ఒకప్పటి ఈవో అధర్మారెడ్డి గారికి ఎంత ముట్టిందో ఎంత ఉందో మనకు తెలియదు. వస్తాయి సిట్లు, అవన్నీ బయటకు వస్తున్నాయి. మరోవైపు కల్తీ నెయ్యి కేసులో ఫిర్యాదు ఇచ్చిన మురళీకృష్ణకు కూడా ఇందులో ప్రమేయం ఉందని సిట్ భావించడంతో ఆయనను నిందితుల జాబితాలో చేర్చింది. అంటే మేబీ ఈయన కూడా కమిషన్ సరిగ్గా తేడా కొట్టడం వల్ల కంప్లైంట్ ఇచ్చాడా, నిజంగానే ఈయన కంప్లైంట్ ఇచ్చాడా అనే దాని మీద కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదు ఇచ్చిన సమయంలో టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావుని సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా కొన్ని రోజుల క్రితం విచారించారు. ఈ గురించి అనుమానం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, నమూనాను గుజరాత్లోని ల్యాబ్కు పంపడం వరకు తన వద్ద ఉన్న సమాచారాన్ని అంతా ఆయన సిట్ అధికారులకు చెప్పారు. అదేదో గుజరాత్ వాళ్ళు చెప్పారు కాబట్టి సరిపోయింది, కానీ ఇది కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారని వెంటనే వైకాపా వాళ్ళు మైకులు పట్టుకొని ఓదరగొట్టి ఉండేవారు. సో ఈ విధంగా ప్రతీది కూడా కాదేది అవినీతికి అనర్హం. అవినీతి ఏదైనా చేసుకోవచ్చు, టాలెంట్ ఉండాలి. కానీ తల్లి పాల నుంచి ఆకాశం వరకు దేన్నైనా కల్తీ చేసేవచ్చు, దేన్నైనా అవినీతితో డబ్బులు వెనకేసుకోవచ్చు. మహా అయితే దేవుడు చూసుకుంటాడనడం, వాళ్ళ భార్యలతో ప్రెస్ మీట్ పెట్టి ఎదుటి మనుషుల్ని తప్పు చేసింది కాక వాళ్ళని ఉసూరుమని తిట్టేలాగా చేయడం, ఇవన్నీ చాలా చూసాం. మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి భార్య కానీ, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ గారి భార్య కానీ, వీళ్ళందరూ శాపనార్థాలు, నా కొడుకు అమాయకుడు అయినా అరెస్ట్ చేశారు, ఏవో శాపనార్థాలు పెట్టారు. వీళ్ళు కొడుకులు సంపాదించి వీళ్ళకి అన్ని రకాలుగా చూసుకుంటున్నప్పుడు డౌట్ రాదు. అదేదో తోటకూర కథలాగా
కొడుకు మొదట దొంగిలించి తోటకూర తీసుకొస్తే తల్లి అప్పుడే ప్రశ్నించాలి, ఎక్కడ తెచ్చావు, ఎలా వచ్చిందని. అరే తోటకూర పప్పు చేసి పెట్టింది గొప్పయి, వాడు గజ దొంగ అయ్యాడు. ముందే ఖండిస్తే ఇవన్నీ ఉండవు కదా. ముందు విలాసాలు ఇవన్నీ ఎంజాయ్ చేసాడు, తర్వాత నా కొడుకు అమాయకుడు, నా పెనిమిటి అమాయకుడు అని చెప్పి మీడియా ముందుకొచ్చి అధికార పక్షం మీద బురద జల్లడం, ఉసూరుమని ఏడవడం. ఎందుక ఉసురు? తగులుతుంది, తగలదు, మీరు తప్పు చేశారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఒక్కొక్కటికి సిట్ అయితే ఇంకా తీగ లాగితే డొంకల కదులుతూనే ఉన్నాయి. చూద్దాం శ్రీవారి లీలలో స్వామివారు ఆయన దగ్గర అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు, కానీ ఆయనతో పెట్టుకుంటే ఒక్కడికి పుట్టగతులు ఉండవా, అది వీళ్ళకి అర్థం కాక ఏదోదో చేసేస్తున్నారు. బట్ స్వామివారు చూస్తూ ఊరుకుంటారనుకోవడం కల్లా ఆయన లీలలో ఎవరికి అర్థం కావు. వెయిట్ అండ్ సీ, మనం చూస్తాం.